లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం కూడా ఇస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. యూ టేక్ ఏ పర్సనల్ లోన్ అండ్ బై ఏ ల్యాండ్. మీకు పర్సనల్ ఎంత పడుతుంది? సపోజ్ అనుకుందాము, ఇప్పుడు ఒక మంచి లొకేషన్ ఉంది, ఇట్స్ వెరీ గుడ్ థాట్. మీకు ఒక 30 లక్షల ప్లాట్ ఉంది, మీ దగ్గర లేదు, 10 లక్షల క్యాష్ ఉంది, ఇంకో 20 lakhs మీరు లోన్కి వెళ్లాల్సి ఉంటుంది. డెఫినెట్గా ల్యాండ్స్ మీద లోన్స్ ఇవ్వరు బ్యాంక్స్, ఎందుకంటే కార్డ్ వాల్యూకు మార్కెట్ వాల్యూ తేడా ఉంటుంది కాబట్టి. సో నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆబ్వియస్ చాయిస్. గో ఫర్ పిఎల్ లోన్, పర్సనల్ లోన్కి వెళ్ళండి. పర్సనల్ కాస్ట్ ఆఫ్ పర్సనల్ చాలా తక్కువ ఉంటుంది. 4 years తీసుకుని ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి చేయండి. గ్రో చేసి Yes. అంతవరకు ఈఎంఐలు కట్టుకోండి. వాట్ ఎవర్ ఇది గ్రో అయ్యాక అమ్మేస్తే ఇది కట్టేసి బహుశా మిగిలిన దాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేయడం. కరెక్ట్. చాలా మంది అలా చేస్తారు. ఇది ఎందుకనంటే మీరు ఈ రోజు భూమి కొన్నారండి, 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ ఏ చుట్టుపక్కల కొనుక్కున్నా ఎవ్రీ 3 years డబుల్ అవుతుంది. ఇది పక్కా చేస్తారు. ఇది ఎందుకనంటే మీరు ఈ రోజు భూమి కొన్నారండి, 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ ఏ చుట్టుపక్కల కొనుక్కున్నా ఎవ్రీ 3 years డబుల్ అవుతుంది. ఇది పక్కా.